హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 1వ వచనమును చూద్దామా. రాజువైన నా దేవ, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు. కీర్తనకారుడైన దావీదు తన ఆరంభము నుండి దేవుణ్ణి తన హృదయంలో రాజుగాను, ప్రభువుగాను, ఈ లోకంలో ఉన్న సమస్తము కంటే అత్యున్నతముగాను ఆయన భావించి దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఆయనను ప్రేమించుచు ఆయనకు లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే ఆయన స్తుతి ఆరాధనను బట్టి దేవుడు ఆయన హృదయంలో తనకు రాజుగా, ప్రభువుగా ఇచ్చిన స్థానమును బట్టి దేవుడు దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా హెచ్చించాడు. ఆ రీతిగా దేవుడు దావీదును ఘనపరిచాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావా? ఆచారంగా ఆరాధిస్తున్నావా? అలవాటుగా ఆరాధిస్తున్నావా? ముందుగా ఆయనను నీ హృదయంలో ప్రభువుగాను, రాజుగాను ప్రతిష్ఠించుకొని ఆయన చేసిన ఘనమైన కార్యములను బట్టి, ఉన్నతమైన కార్యములను బట్టి ఆయనను నిత్యము సన్నుతించచ్చు, స్తుతించచ్చు. నీవు ఎప్పుడైతే ఆయనను నీ హృదయంలో, నీ జీవితంలో ఒక రాజుగా, యజమానిగా, ప్రభువుగా అన్ని విషయాల్లో మొదటి స్థానమును దేవునికి నువ్వు ఇస్తావో, అప్పుడు దేవుడు దావీదు వలె నిన్ను కూడా హెచ్చిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు. దావీదు వలె వెళ్ళిన చోటల్లో నీకు విజయమును దయచేస్తాడు, క్షేమమును దయచేస్తాడు, ఆశీర్వాదమును దయచేస్తాడు, మేలులతో నీ జీవితాన్ని సంతృప్తి పరుస్తాడు, పచ్చగల చోటుకు నిన్ను ప్రభువు నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి సమస్తము కంటే దేవుణ్ణి ఘనుడిగా ఎంచి ఆయనను నీ హృదయంలో రాజుగా, ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయనను నిత్యము సన్నతించు. ప్రభువు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.